హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రవి ట్రక్ ట్రావెలర్. ఇది వచ్చేసి వీడియో ఏంటంటే మన బండి అయితే లోడ్కి అయితే వచ్చినాం అనమాట. చూస్తున్నారు కదా, ఇప్పుడైతే కంపెనీలో ఉన్నాం. ఇది వచ్చేసి మాల్ ఏంటంటే మనకు బీర్ తయారవుతుంది కదా, బీర్ బాటిల్స్ అనమాట. మనం వేసుకెళ్ళి శ్రీకాకుళం అయితే వేసుకెళ్తున్నాం భువనగిరి నుంచి. ఇప్పుడు వచ్చేసి మన లోడ్ ఎలా అవుతుంది ఏందనేది కూడా చూపిస్తా చూడండి ఫ్రెండ్స్. మన బండి అయితే లోడింగ్ పాయింట్లో అయితే పెట్టేసినాం. నేను ఫస్ట్ మీకు చెప్పబోయేది ఏంటంటే ఫ్రెండ్స్, అందరైతే వీడియో అయితే చూస్తున్నారు, లైక్ చేయట్లేదు, కామెంట్ చేయట్లేదు. నా వీడియో ఎలా అనిపిస్తుంది అనేది మీరు షేర్ చేయకుండా పర్వాలేదు, కానీ వీడియో ఓపెన్ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ అయితే కొట్టగలరని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంతగానో సపోర్ట్ చేస్తున్నాను మీ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్స్. ఇప్పుడైతే వచ్చేసి మన బండి చూస్తున్నారు కదా, లోడ్ అయితే ఎలా అవుతుందో. ఇప్పుడైతే పెట్టేసిన బండి చూపిస్తా చూడండి. బండి అయితే మనకి ఎలా లోడ్ అవుతుందో. హైట్ వచ్చేసి ఆయన కూర్చుంది కదా, దాని హైట్ అయితే వస్తుంది అనమాట. మనకు వచ్చేసి ఇవి చూస్తున్నారు కదా, ఈ సీసాలు అయితే లోడ్ అవుతున్నాయి మనకి. అది కూడా చూపిస్తా చూడండి ఎట్లా వేస్తారు ఎంత అనేది. కూడా 799 ఇవే అనమాట సీసాలు మనకి లోడ్ అయ్యేటివి. మనది ఇంకో బండి కూడా వస్తుంది, తమ్ముని ప్రణయ్ బండి కూడా వస్తుంది ఇక్కడికే శ్రీకాకుళం వెళ్ళడానికి. ఇట్లయితే వేసేస్తారనమాట. మొత్తం ఎంతమంది ఉన్నారో చూడండి. చూసుకున్నట్టయితే బండి అయితే చూస్తున్నారు కదా, లోడ్ అయితే అయింది. ఇంకా పట్ట అయితే వేసేసినాం అనమాట. మనకి పట్ట అయితే పైన రెగ్జిన్ ఉంది, అది రావట్లేదు ఫుల్. కొండికి కొంచెమే వస్తుంది, అంటే బాడీకి కొంచెమే వస్తుంది. ఇప్పుడు వచ్చేసి ఇటు సైడ్ ఏమో రెగ్జిన్ ఇప్పించిన, అటు సైడ్ ఏమో కవర్ అయితే ఇప్పించేసిన అనమాట. చూస్తున్నారు కదా. ఇక పట్ట కట్టించుకొని బండి పక్కకి అయితే పెట్టేసుకోవాలా. పెట్టేసుకుంటే పేపర్లు ఎప్పుడు ఇస్తాడో తెలియదు. పేపర్లు ఒక తొందరగా ఇస్తే ఇంటికి వెళ్ళి మళ్ళీ ఒకసారి ఫ్రెష్ అప్ అవుతాయి. ఫ్రెష్ అప్ అయ్యి స్నానం కూడా చేసేసుకొని ఇంట్లో అయితే చపాతీలు చేయమని చెప్పాను. చపాతీలు కూడా తీసుకొని అయిపోతాయి. చూస్తున్నారు కదా మనకైతే అయితే ఎంత వచ్చిందో. శ్రీకాకుళం అయిందనమాట మనకు లోడ్ ఇది. लगाते भैया डाल दो दाल और थोड़ा एक मिनट नहीं लगा. కిచో బస్. ఇట్లా కడితే ఏమవుతుందంటే, ఆడగట్టి చూస్తున్నారు కదా, ఇట్లా కడితే ఏమవుతుందంటే నీకు పట్ట అనేది లేచిపోదు, గాలికి సేఫ్గా ఉంటుంది మనకి. అందుకే ఇట్లా కడతారనమాట వాళ్ళు. మనది కవర్ కదా, బీచ్ మే లాగానా. బస్ పట్ట అనేది గాలికి లేవదు. ఇంక అక్కడి నుంచి తాడు వేసుకుంటూ వస్తాడు కాబట్టి మధ్యలో ఏమన్నాడు. మనకైతే ఇక పేపర్లు కూడా ఎప్పుడు వస్తాయి అనేది చూద్దాం ఫ్రెండ్స్. ఇక ఫైనల్గా అయితే పట్ట అయితే రెడీ అయితే అయింది. చూస్తున్నారు ఇక లాస్ట్కి వచ్చేసి ఏమంటారు, ఇవి ఇట్లా అవి ముడతాలు అంటారు, బొమ్మాయి కట్టేస్తారు చూడండి. బొమ్మాయి కట్టేసినాక ఇక పార్కింగ్ ముంగల పోయి అక్కడ ఏదైనా లైన్లో పెట్టేసుకోవాలి. బండి లైన్లో పెట్టేసుకొని పేపర్లు ఎప్పుడు వస్తే అప్పుడైతే వెళ్ళిపోవాలి మనం. ఇంకా ఎప్పుడు ఇస్తాడు అనేది తెలియదు. ఇప్పుడైతే క్లోజ్ అయితే అయింది. ఇప్పుడు పట్ట కట్టినందుకైతే వీళ్ళకైతే 1000 రూపాయలు అనమాట. చూస్తున్నారు కదా, ఇంతకుముందుకేమో 800 ఏమో తీసుకుంటుండే, ఇప్పుడైతే 1000 రూపాయలు చేసారు. ఇద్దరే కడతారు. ఇక మొత్తం ఆ వెనక అవి కత్తర్లు అవన్నీ వేసేసినాక ఇక మనకైతే అయిపోతుంది. ఇక బండి తీసుకుని అక్కడ ముంగల పెట్టేసేయాలి. మన బండి కూడా వచ్చింది, అది ఏడ లోడ్ అవుతుంది అనేది కూడా నేను చూపిస్తాను. ప్రణయ్ గాంధీ మొత్తం అది బొంబాయి కట్ అంటారు. చూస్తున్నారు కదా ఎట్లా వేస్తుండో చూడండి. ఇంకా అది లూజ్ కాదు అవుతాడు. నువ్వు ఇంత లోడ్ వేసుకపోయినా కానీ మ్యాక్సిమం అయితే 99% అయితే లూజ్ అయితే కాదు. మనకి వెనకాడ కొండి పోయింది కాబట్టి, ఆయన చూడండి కొండి ఇరిగింది కాబట్టి మన డోర్ కొండికి అయితే వేస్తుండు. ओ एक कोंडी चल गया. आओ वो दालो बोले तो व्हाट्सअप नहीं डाल रहे. हाँ क्या होता, कुछ नहीं होता बोल के बोल रहे. ఇక మనకైతే లోడు తాడు గుంజుకోవాలి. తాడు లూజ్ అయితే ఏముండదు. ఎట్లా కట్టినదైతే ఎంత గుంతలలో పోయినా కానీ అట్లనే ఉంటుంది. ఎందుకంటే ఆటోమేటిక్గా మాల్ మొత్తం బరాబర్ కూర్చుంటుంది కదా. సీసాలు ఇట్లా ఉంటాయి కాటన్స్. ఎట్లా పెట్టారు అట్లా మనకు వచ్చేసి హైట్ వచ్చేసి 10 హైట్ వేసారు. కుర్దా ఒరిస్సాకి అయితే 9 హైట్ వేస్తారు. ఎందుకంటే అన్లోడింగ్ పాయింట్లు ఏంటంటే బండి రివర్స్ వెళ్ళదు ఒక్కొక్క దగ్గర. అంటే అట్టం పట్టీలు ఉంటాయి అనమాట, బీర్ కంపెనీలో అవి ఉంటాయి కదా. దానివల్ల అయితే లోపలికి అయితే బండి పోదని చెప్పేసి 9 హైట్ వేస్తుండే. ఇప్పుడు రణస్థలం కాబట్టి ఇబ్బంది ఉండదు.
ఇది రణస్థలం అయితే ఎన్నడూ వెళ్ళలేదు, ఇదే ఫస్ట్ టైం వెళ్ళడం. కంపెనీ అనేది తెలుసు, అల్లుడి పాయింట్కి అయితే ఇదే పోతున్నా. కుడిదాకైతే వెళ్ళి ఉంటుంది. చూద్దాం ఇప్పుడు అక్కడ ఎట్లుంటుందో. మన బండి అయితే ఒకటి ఉన్నది అక్కడ, ఇప్పుడు 2 బండ్లు. నిన్న లోడైన బండ్లు అయితే వెళ్ళిపోయినాయి అంట. చూస్తున్నారు ఎట్లా గుంజుతుండో, కాకైతే బరాబరు గుంజుతుంటాడు. ఇట్లా మలికేస్తాడు. మలికేసినప్పుడు ఏమైందంటే తాడు లూజ్ కాదు, ఇక కాలు కింద పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. ఇక కొత్త మట్టు పోతుంది, మళ్ళీ ఇంకోటి వస్తుంది అనుకుంటా నాకు తెలిసి బహుశా. మనకి 2 కొండలు లేవు కాబట్టి, మధ్యలో కూడా కొండి లేదు కాబట్టి, అట్లా లాస్ట్ 2 కొండలు లేవు కాబట్టి వేయడానుకుంటున్నా. చూద్దాం వేస్తాడా వేయడా అనేది చూద్దాం. అయిపోయింది, ఇటు వస్తలేడు. ఇక పైన అయితే మంచిగా కట్టించుకోవాలి మనం. ఈ తాడు ఒక్కటి కిందికి ఇచ్చి పెట్టారు, ఈ తాడు కూడా తర్వాత ఏదో ఒకటి చేద్దాం. అడ్డం కూడా వేస్తారు, అన్ని బండ్లకైతే వెళ్ళి మనకైతే అడ్డం వేస్తారు మంచిగా, అవి ముంగలు పడిపోకుండా. అది కూడా చూడండి, అట్లా పట్టాలు వేసిపోదు. అందులోటి ఇక్కడ ఎండ కొడుతుంది కదా, ఒప్పడట్లేదు. ఇట్లా వేస్తారు. थोड़ा ऊपर कर दो भाई, बस. అది ఎందుకంటే బ్రేక్ కొట్టినప్పుడు ఆ కాటన్లు ముంగలు జరగకుండా మనకి క్యాబిన్ మీద 3 కాటన్లు వచ్చినాయి కదా, దానికోసం అయితే వేస్తారు. గుంజుతే ఎట్లా టైట్ అవుతుంది చూడండి. చూస్తున్నారు కదా ఎంత పట్ట అనేది లోపలికి వెళ్తుందో. ఆ గుంజుతున్న దొసనే ఉన్నది. చాలా తాడు కూడా ఖతం అయిపోయింది. చూస్తున్నారా అన్న కొస పట్టుకొని చేతిలో. थोड़ा वो तिरपाल नहीं उठने का डाल दो, लगा ना भाई. नहीं उठता जी, वाटर प्रूफ है ना. नहीं है इधर चाय घी पीने का लेते हैं ना, वो लेके जाते हैं ऐसा. चोरा लेता? हाँ चोर करते. डीजल ले रहे, फोन गाड़ी में पैसा ले रहे, वो स्प्रे आ रहा, स्प्रे मार रहे, स्प्रे मार के लेके जा रहे. अला कट्टी भांग दीजिए. हाँ क्या फ़ोन पे है? पूरा भांग दीजिए चोर को. ఫైనల్గా అయితే ఇక పార్కింగ్ అంటే ఏముండదు కంపెనీకి. ఇక రోడ్ మీద చూసుకుంటే అయితే పెట్టాలా. ఇప్పుడు బండి అయితే వచ్చేసి మనకైతే పార్కింగ్ అయితే దొరికింది. ఇక్కడ బండి ఫస్ట్ అయితే ఇక్కడ పెట్టిన, దీని ముందు పెట్టిన. ఇక మనం ఉన్న ప్లేస్లో బండి వెళ్ళిపోతే ఇక్కడైతే పెట్టేసిన. చూస్తున్నారు మొత్తం డబ్బా బండ్లు. ఈ డబ్బా బండ్ల వల్ల మనకైతే వచ్చేసి మన బాడీ బండ్ల వాళ్ళకి వచ్చేసి కిరాయి అయితే తక్కువ రాశారు. ఇప్పుడు వచ్చేసి మన బండి ఎక్కడికి వెళ్తుందంటే రణస్థలం వెళ్తుంది, శ్రీకాకుళం దగ్గర. ఇది వచ్చేసి ఒక్క కాటన్ వచ్చేసి 29 రూపీస్ అనమాట. మనం ఎన్ని కాటన్లు అయితే ఎక్కితే అంత అమౌంట్ పెరుగుకుంటూ పోతుంది. మనకు బహుశా 1100 కాటన్లు 1150 ఎక్కితే అనుకుంటా. మనమైతే కొంచెం వాళ్ళు ఒకటే లెవెల్ వేస్తున్నాం, మనకు అర్థమవుతుండే. మనం లెక్క పెట్టుకునే ఛాయిస్ అయితే లేదు. ఇప్పుడు పేపర్లు తీసుకునేటప్పుడు అయితే దాంట్లో తెలుస్తుంది మనకి ఎన్ని కాటన్లు పడ్డాయి ఏంది అనేది అయితే తెలుస్తుంది. ఇప్పుడు మన బండి అయితే లోడ్ అవుతుంది. బండి దగ్గరికి అయితే వెళ్ళి చూస్తాం, మరి అది ఎక్కడ లోడ్ అవుతుంది ఏందనేది ఫోన్ చేయలేదు. ఇక మనకి పేపర్లు అక్కడ పేపర్లు ఇచ్చే వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళి పేపర్లు అయితే అడుగుతాం. అడిగి ఏమంటారు దాన్ని ఎంత టైంకి వస్తాయంటే, ఇప్పుడు వస్తాయంటేనేమో అక్కడే ఉండిపోతా, లేదు టైం పడుతుంది అంటేనేమో ఆ బండి దగ్గరికి వెళ్ళి ఆ బండి కూడా ఎలా లోడ్ అవుతుంది ఏంది, ఆ బండికి డ్రైవర్ కూడా ఎవరు వస్తారు అనేది నేనైతే వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఇంకా ఇప్పుడైతే అక్కడికి ట్రాన్స్పోర్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి పేపర్లు అడిగితే వాళ్ళు వచ్చిరా రాలేదు అయితే తెలియదు. ఇంకా వస్తే మన ఫస్ట్ బండి మనదే లోడ్ అయింది, ఎవరికి రాలేదు. బాడీ బండి వల్ల ఫస్ట్ బండి నాదే అయింది. ఇప్పుడు మన బండి ఒకటి. ఇక చూస్తున్నారు మొత్తం ఇవే పోతున్నాయి అనమాట, ఈ డబ్బా బండ్లే వెళ్తున్నాయి అనమాట. అందుకే మనకైతే లోడింగ్ అమౌంట్ తక్కువ వేసారు. కొంచెం బండ్లు అయితే ఇట్లా వెళ్ళట్లేదు అనమాట. మొత్తం డబ్బా బండ్లు అయితే ఇక లోడు కూలది ఏం కాదని చెప్పేసి ఆ బండ్లు అయితే పెడుతుర్రు. ఇప్పుడైతే అక్కడికైతే వెళ్ళి పేపర్లు అడిగి వాళ్ళు ఉంటే అడిగి ఆ బండి దగ్గర కూడా వెళ్తా ఫ్రెండ్స్. అమ్మా
ఎండ సరిపోతుంది. ఆల్మోస్ట్ ఎండాకాలం స్టార్ట్ అయినట్టే ఉంది అసలు. యాక్చువల్లీ శివరాత్రి తర్వాత అయితే మనకి చలి అనేది వెళ్ళిపోతుంది కదా, మనకి శివరాత్రి ఇంకా ఉంది రావడానికి, అయినా మనకి చలి అయితే లేదు. చలి వెళ్ళిపోయింది మొత్తం ఫుల్ ఆగడి. చూస్తున్నారు కదా చెమటలు అయితే ఎట్లా వస్తున్నాయి, బండ్లో కూడా కూర్చోలేకపోతున్నాం. మనకాన్ని ఎంత ఉందంటే ఇప్పుడు వైజాగ్ అవతల వెళ్ళినామంటే మొత్తం ఇక బట్టలు మొత్తం నానిపోతాయి, మొత్తం బట్టలు మొత్తం ఇంపేసి వాడుకోవాలి, అట్లా ఉంటుంది ఆడ. అది కూడా చూపిస్తా, అన్నుడి ప్యాంట్ ఎట్లుంటుంది అనేది కూడా చూపిస్తా. పెద్ద పేపర్ల దగ్గరికి అయితే వెళ్ళిపోయి డోర్లు అయితే ఎక్కించుకోవాలి, ఎందుకంటే మనం బండి దగ్గర ఉన్నాం కదా. తాళం అయితే లేదు, ఈ తాళం వచ్చేసి దీని తాళం వచ్చేసి నేను అక్కడైతే పెట్టేసిన. ఇక్కడ గ్యాస్ ఇది లోపలికి ఎప్పుడైనా గ్యాస్ తీసుకోతారు, ఈసారి గ్యాస్ తీసుకురా నీలే తాళం వేసి వచ్చిన అక్కడ. ఇప్పుడైతే లాక్లు వేసుకొని అయితే వెళ్దాం. ఫ్రెండ్స్ చూసుకున్నట్టయితే మనకైతే పేపర్లు అయితే వచ్చేసినాయి అనమాట. అదే తమ్మిన బండి చూస్తున్నారు కదా. ఇప్పుడు ఇంకా దానికి కూడా పేపర్లు వచ్చినాయి, కానీ వేరే డిక్లేషన్ ఫామ్ అని ఉంటుంది, అది కావాలి. ఇంకా ఇప్పుడైతే బయలుదేరిపోదాం. ఇక మరి డీజిల్ ఒక్క నిమిషము, డీజిల్ కూడా ఎక్కడ కొట్టిస్తారు ఏందని అయితే తెలియదు. డీజిల్ అయితే వెలుగొండలో అని అయితే అంటున్నాడు. మనకు వచ్చేసి 1080 కాటన్లు ఎక్కినాయి, ఆ బండిలో 1100 ఎక్కినాయి. అమ్మాయి టయానికి కొట్టాలి లాక్లో. ఇప్పుడైతే బయలుదేరిపోదాం. ఇక ఇదే కదా గేట్లో అయితే ఎంట్రీ చేయించేసి గ్యాస్ కూడా అయితే తెచ్చేసుకున్నాం. ఇక బయలుదేరడమే. ముంగలైతే ఇంకో గేట్ ఉంటుంది, ఆ గేట్లో కూడా ఒకసారి పేపర్లు చూపించేసి అవుట్ రాపించుకున్నామంటే వెళ్ళిపోవడం. చూస్తున్నారు మొత్తం సీసాల కోసం వచ్చిన బండ్లే అనమాట. అసలు ఈ కర్నూలు నుంచి పౌడర్ ఎత్తుకొస్తున్నాయి, అది ఏందో అర్థమవుతుంది, రాయి పౌడర్ అని అంటున్నారు. ఇది కొన్ని బాడీ లెవెల్లో వస్తున్నాయి, సేమ్ ఇసుక టైప్లా. మార్నింగ్ చూసిన అది ఎక్కడి నుంచి వస్తుందంటే కర్నూలు నుంచి అని అన్నారు వాళ్ళు, డ్రైవర్ అన్నలు అయితే. ఇంకో ఎంటీ బండ్లు డోర్ తీసుకొని వెళ్తున్నాయిగా ముందు, అవి అవే అనమాట. ఆ మట్టి రాయి పౌడర్ కాల్ చేసి అయితే వెళ్తున్నాయి. సీసాలు తయారు చేసే దాంట్లో వేస్తారనుకుంటా బహుశా, నాకు తెలిసి. ఇంకా ముందు గేట్ దగ్గరికి వెళ్ళి ఎంట్రీ చేయించుకొని వెళ్ళిపోవడమే. ఇక అక్కడి నుంచి ఎందుకు వచ్చిర్రో క్యాంటీన్ ఉందా. ఇదే వచ్చేసి మనకి ఫస్ట్ గేట్, ఇది మనం వెళ్ళాక ఎంటర్ సెకండ్ గేట్ అనమాట. ఇప్పుడు బయటికి వెళ్తున్నాం కాబట్టి సెకండ్ గేట్ ఇది. ఇక్కడైతే పేపర్లు తీసుకుని రాసుకుంటాడు, రాసుకొని మనం అయితే ఇక బయలుదేరి వెళ్ళిపోవాలి. ఇక డీజిల్ ఎక్కడ కొట్టిస్తారు, అడ్వాన్స్ ఎక్కడ ఇస్తారు అనేది అది కూడా చూపిస్తాం మీకు. వాళ్ళు వస్తారా మనమే పోవాలా? వాళ్ళు రావట్లేదు, మనమే వెళ్ళాలనుకుంటా. సరే వీడియోలు కూడా తీసే వాళ్ళు ఇబ్బందిగా సీసీ కెమెరా ఉంటాయి, అందుకే వీడియో తాపేస్తున్నా. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇదే అనమాట మన కంపెనీకి వెళ్ళే బాట. ఇటు వెళ్తేనేమో చిట్యాల, ఇటు బ్యాక్ వెళ్తేనేమో భువనగిరి అవుటర్ ఫ్లైఓవర్ వస్తుంది, బైపాసు. వరంగల్ వెళ్ళాలన్నా హైదరాబాద్ వెళ్ళాలన్నా స్టేట్ వెళ్తే వస్తుంది. మనకైతే స్టేట్ ఇది ఒకటే రోడ్డు, ఒక 40 కిలోమీటర్లు వస్తుంది చిట్యాల. మనమైతే ఇప్పుడు చిట్యాలకి వెళ్ళిపోయి గొలిగొండలో అయితే డీజిల్ కొట్టించుకుంటా, అది కూడా చూపిస్తా. మనోళ్ళు ఎవరన్నా అంజయ్య ట్రాన్స్పోర్ట్ నుంచి వస్తే కనుక అదే బంక్ ఇస్తారు ట్రాన్స్పోర్ట్, అది ఏది డీజిల్ కొట్టించుకోవడానికి. ఇప్పుడు మీకు అది కూడా అయితే చూపిస్తారు ఫ్రెండ్స్, చూడండి. బంకులకి అయితే వచ్చిన ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇక చూస్తున్న డీజిల్ అయితే కొట్టిస్తున్నాం. ఇక మనం ఇప్పుడు వచ్చేసి అయితే మనం 25,000 కొట్టేయాలన్నమాట. మనకి 28,000 అడ్వాన్సు, 25,000 డీజిల్ కొట్టించుకుని ఒక 3,000 అయితే క్యాష్ చేసుకోవాలి. ఇప్పుడైతే డీజిల్ కొట్టించుకున్నాం కదా, డీజిల్ కొట్టించుకొని అయితే ఇక మనం బయలుదేరాలి. చిట్యాలకి వెళ్ళి స్నానం కూడా చేసేసుకొని బాక్స్ కూడా పెట్టేసుకొని చపాతీలు చేయమన్నా ఇంట్లో చపాతీలు కూడా చేసేసుకొని అయితే వెళ్ళిపోవాలన్నమాట. మనకు వచ్చేసి ఇప్పుడు 25,000 డీజిల్. చూస్తున్నారు రేట్ అయితే ఎంత ఉందో, 95.97 ఉంది. ఇది అనేది అయితే లేదు, డినేట్ అని ఉంటుంది దీంట్లో, అది కూడా ఇక్కడ ఉంది చూస్తున్నారు కదా. ఇది మామూలుగా 8,000 పైనే ఉండాలా, 800 పైనే ఉండాలా. కొన్ని బంకులలో 700 ఉంటుంది, అట్లా ఉన్న దగ్గర అయితే కొట్టించుకోవద్దు మనము. ఫ్రెండ్స్ టైం వచ్చేసి అయితే మనకైతే 8 అయితే అవుతుంది. ఇక ఇంటికి 6 o'clock అట్లా వచ్చి ఉంటుంది. ఇక ఇప్పుడైతే ఇంటికి పోయి ఫ్రెష్ అప్ అయ్యి బ్యాగ్ కూడా అన్నీ చదువుకొని వచ్చేసినాయి. ఇక బట్టలు కూడా తెచ్చుకున్నా. ఇక అక్కడ ఎట్లుంటుందో తెలియదు కదా, ఎన్ని రోజులు బండి అవుతాయని తెలియదు. మన అదృష్టం బాగుంటే రేపు అయితే, లేకపోతే ఎల్లుండి కావచ్చు, అవులెల్లుండి కావచ్చు. ఇక ఇప్పుడైతే చిట్యాలకి అయితే బయలుదేరుతున్నారు. చూస్తున్నారు కదా,
ఇక ఇప్పుడు బయలుదేరిపోదాం. ఎదురుగా నీకు లారీ అయితే ఒప్పిస్తుంది కదా, మన అర్జున్ అన్నది బండి అది. లాస్ట్ టైం కూడా దానికి వెళ్ళిన చూస్తున్నారు, తెలుసు కదా మీకు. అదే మా వీడియోలో ఇట్లా ఉంటుంది, అట్లా ఒప్పించే బండి అయితే. అర్జున్ అన్న కూడా అయితే ఆనే ఉన్నాడు. ఇట్లా ఒప్పిస్తుంది కదా బండి 16 టైర్. అదైతే 2 ట్రిప్లు వేసినట్టు ఇంతకుముందుకు. ఇప్పుడైతే అర్జున్ అన్న ముచ్చట పెడుతుండు. అర్జున్ అన్నది కాదు, ఇది 1189 అలాదే కానీ అర్జున్ అన్న బండి అనుకున్నా. అయితే అర్జున్ అన్న బండి కాదు ఇది. ఇది వచ్చేసి కుమార్ అన్న బండి అనుకుంటున్నా. కుమార్ అన్నదే బండి ఇది. చూస్తున్నారు అన్న మొన్ననే తీసుకోండు పాటల కొత్త బండి రణసాలం. ఎవరు పోతు, నువ్వు పోతున్నావా? మొన్న వేచింది నువ్వేనా? ఏం లోడు? బియ్యమా? ఏడికి? కాకినాడ ఆట. ఇప్పుడు వెళ్తావా? పొద్దుగా వెళ్తావానా? మరి దా పోదాందా. అన్న బండి అయితే పెద్దాపురం అయిందట. ఇక మనమైతే ఇక చిన్నగా వెళ్ళిపోదాం. ఇక మనకి ఇబ్బంది ఏం లేదు. మనతో పాటు వచ్చే తమ్ముడి బండి అయితే రేపు మార్నింగ్ వెళ్తారంట. ఇక ఇప్పుడు వచ్చేసి మనం చిన్నగా వెళ్ళిపోదాం. ఇక నిద్ర వచ్చిన కాడైతే పెట్టి పడుకుంటా. మనకైతే ఇబ్బంది లేదు. ఓనర్ కూడా మనకి ఇబ్బంది పెట్టాడు. వెళ్ళిపోవాలి బండి రావాలని అయితే ఏముండదు మనది. మనం ఏది చెప్తే అదే అన్న దగ్గర. అన్న ఏది చెప్తే అది మనం వినాల్సిందే. మనం చెప్పినా అన్న అయితే తింటాడు. అన్న వాళ్ళు లేవో రోడ్ అవుతలే. ఇప్పుడు చలో ఇక డైరెక్ట్ హైవే ఎక్కినాం అనుకో. ఇక మనం ఇప్పుడు వచ్చేసి ఎక్కడికి నగరికల్ వెళ్తాము. నగరికల్ దాటినాక దగ్గర సూరాపేట నుంచి లెఫ్ట్ కొడతాం ఖమ్మం రోడ్డు. సఖ్య ఖమ్మం వెళ్ళిపోయి ఖమ్మం నుంచి సత్తుపల్లి, అశ్వరాపేట ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ దాటినాక మళ్ళీ దేవరపల్లిలో లెఫ్ట్ తిరుగుతాం హైవేలా. విజయవాడ హైవే వస్తుంది. హైవే లెఫ్ట్ తిరిగినాక సఖ్య వైజాగ్ రోడ్డే. ఇక ఇబ్బంది ఉండదు. మామూలుగా అయితే నేను ఇప్పుడు టైం వచ్చేసి ఎంత అవుతుంది? 8 అవుతుంది కదా. 2 o'clock లోపల రీచ్ కావాలనుకుంటున్నా రాజమండ్రికి. నేను మెయిన్ నైట్ టైంలో చూసుకోవాలి ఇంత స్పీడ్గా వస్తుంది. ఆరం చూస్తున్నాగా, ఇండికేటర్ వేసినా కొడుతూనే వాళ్ళు. కానీ చూసుకోవాలి మనం జాగ్రత్త. మన బండి పాస్ అయ్యే చాలు, వాళ్ళు వెళ్ళిపోతారు అనుకుంటే అట్లనే యాక్సిడెంట్లు అవుతాయి. ఒక బండి ఆరన్ కొట్టింది అన్నప్పుడు మనం ఏం చేయాలంటే ఆగిపోవాలి మనం అక్కడనే. ఎందుకంటే ఆ బండి ఆరన్ కొట్టినట్టు ఆగమని అర్థం. ఇప్పుడైతే హైవే అయితే ఎక్కిన ఫ్రెండ్స్. ఇక మళ్ళీ మనం ఎక్కడ లెఫ్ట్ మళ్తా ఏందనేది అయితే నేను చూపిస్తాను. అది కూడా ఫ్రెండ్స్ చూసుకున్నట్టయితే మనకి సూర్యాపేట ఎంట్రన్స్లో ఉన్నాం అనమాట. అంటే ఇంకా ముందు వెళ్ళాలి. ఇట్లా స్టేట్ వెళ్తేనేమో సూర్యాపేట, విజయవాడ, సూర్యాపేట, కోదాడ, విజయవాడ. ఇక్కడ చూస్తున్నట్టుగా పెద్ద చౌరస్తా ఖమ్మం బోర్డు అవుపిస్తుంది మీకు. ఇక్కడ ఖమ్మం అని ఉంటుంది. లెఫ్ట్ తిరిగితే స్టేట్ ఖమ్మం. ఇక ఇక్కడ నుంచి మనకి మధ్యలో ఒక టోల్ గేట్ అయితే తగులుతుంది ఈ రూట్లో. ఇక ముందైతే మనం వెళ్ళి వాటర్ పట్టుకోవాలి. క్యాన్లలో వాటర్ పట్టేసుకొని ఇక చిన్నగా అయితే వెళ్ళిపోతూనే ఉంటాం. ఇక నిద్ర వచ్చినాక అయితే వెళ్ళిపోతూనే ఉంటా. ఈ రోడ్డు ఇంతకుముందుకేమో సూర్యాపేట దాటినాక నీకు సూర్యాపేట ఊర్ల నుంచి అయితే ఉంటుండే మనకి రోడ్డు. ఇది మనకు అక్కడి నుంచి లేదు కదా. ఇప్పుడు అక్కడ సిటీలో ఇబ్బంది అవుతుందని చెప్పేసి మనకైతే బైపాస్ అయితే వేసారు అనమాట. చూస్తున్నారు కదా. ఇప్పుడు మొత్తం ఎక్కడ దాకా దగ్గర ఏ ఊరు వస్తుంది, ఆ ఊరి పేరు వస్తలేదు. అక్కడ దాకా పెద్ద రోడ్డే ఉంటుంది. సత్తుపల్లి దాకా పెద్ద రోడ్డే అనుకుంటా. మన తెలంగాణ దాటాక మొత్తం సింగిల్ రోడ్ వస్తుంది అక్కడ. ఆంధ్రాకి వెళ్ళాక అది కూడా పెద్దగానే ఉంటుంది అనుకో. కాకపోతే కొంచెం సింగిల్ రోడ్ టైపులో ఉంటుంది. మళ్ళీ దేవరపల్లి ఎక్కితే మళ్ళీ 4-way టచ్ అవుతుంది. చూస్తున్న ప్రశాంతంగా ఉంటుంది ఈ రోడ్లో. కాకపోతే మనోళ్ళు ఈ రోడ్లో అయితే చాలా మటుకైతే దొంగలు ఉంటారంట. ఈ వీడియో ఫస్ట్ టైం ఎవరన్నా డ్రైవర్స్ వాళ్ళు చూసే వాళ్ళైతే ఏమంటారు, ఈ రోడ్లో మాత్రం ఎడబడతాడు పడుకో. ఒకరు ఒక 100 రూపీస్ 50 రూపీస్ పోయినా పర్వాలేదు. ఒక బంకులను లేకపోతే డాబాలు ఉంటాయి కదా, డాబాలలో చూసి పెట్టి పడుకోండి. ఎందుకంటే బండిలో ఒక 50 లీటర్ల డీజిల్ పోయినా కానీ ఒక 5,000 పోయినట్టే. ఇప్పుడు మనకేంటంటే ఇప్పుడు మనది వచ్చేసి ఫుల్ ట్యాంక్ ఉన్నది చూస్తున్నారు కదా. ఫుల్ ట్యాంక్ అన్నా కానీ ఇప్పుడు 30 లీటర్లు 300 లీటర్లు అయినా 30,000 డీజిల్. వాడు వస్తున్నారు, మిషన్ పెట్టి పొక్క పెడుతున్నారు, 300 లీటర్లు ఎత్తుకెళ్తున్నారు.
అంటే 30,000 బండి పోయేసి 15,000 కూడా 20,000 కూడా మిగిలిన 30,000 డీజిల్ పోగొట్టుకోవాలి నేను పడుకుంటే రోడ్డు మీద. అందుకని రోడ్డు మీద పడుకోకుండా సేఫ్టీ జాగా చూసుకొని సీసీ కెమెరాలు అవి ఉన్నాయి చూసుకొని అయితే పడుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా ఇప్పుడు మనకైతే 5 బండ్లు లోడ్ అయినాయి. 5 బండ్లల్లో ఒక బండి చిట్టాలలో ఒప్పించింది, ఇంకొక బండి ఒప్పియలేదు. ఇప్పుడు మన తమ్ముంది బండి ఉంది కదా 14 టైర్, అది కూడా అయితే రావట్లేదు. రేపు మార్నింగ్ వస్తుంది బండి అది. ఇక నేను ఎట్లాగో నేనేందుకు ఆపుకొని ఏం చేయాలి, నేను డీజిల్ కొట్టేయకపోతే నేను కూడా ఆపుకొని రేపు మార్నింగ్ వెళ్తుంటే. కానీ మనము 25,000 డీజిల్ కొట్టించినాం అనమాట. 25,000 డీజిల్ కొట్టించినాం. అందులో మన బండిలో కొంచెం ఒక 6-7 డీజిల్ ఉండే, ఇప్పుడు 30,000 డీజిల్ ఉంది మన దాంట్లో. అట్లా ఎందుకు రోడ్డు మీద పెడితే మళ్ళీ ఎవరైనా డీజిల్ ఎత్తుకోపోతే ఇబ్బంది అని చెప్పేసి ఇక నేను అయితే బయలుదేరిన. ఇక చూద్దాం ముంగల ఏడ నిద్ర వస్తాడు టోల్గేట్ దగ్గర చాయిస్ ఉంటే టోల్గేట్ దగ్గర, ఇంకా లేదంటే నన్ను బంకో డాబానో చూసుకొని అయితే దేవరపల్లిలో అయితే ఏం కాదు పార్కింగ్ ఉంటుంది, అక్కడ దానికైతే మ్యాక్సిమం అయితే వెళ్ళిపోతా. చూద్దాం ఇక ఎప్పుడు వస్తుంది అనేది అయితే తెలియదు. నైట్ కూడా నిన్న నైట్ వచ్చేసి 1 o'clock పడుకున్నా, మార్నింగ్ 6 o'clock లేచిన. మధ్యాహ్నం పడుకుందామంటే లోడ్ అయిన దగ్గర మనకు వచ్చేసి మస్తు ఆగడి ఉన్నది, ఎండకు ఉంది బండి, నిద్ర పట్టలేదు. ఇక ఇప్పుడు నిద్ర వచ్చిన దానికైతే వెళ్తా, రిస్క్ అయితే తీసుకోకుండా ఇక్కడ ఆపుకొని పడుకొని 1 hour 2 hours పడుకొని అవసరం అయితే రేపు పొద్దునైనా పోయి వెళ్ళిపోతా. ఇక ఓనర్ అయితే ఎందుకు పడుకున్నావు అని అయితే అన్నాడు. నువ్వు సేఫ్గా పోయి సేఫ్ వచ్చింది కావాలి, రిస్క్ తీసుకోకనే చెప్తాను మా ఓనరు. ఇప్పుడు వచ్చేసి ఖమ్మం మనకి 68 kilometers ఉంది ఇక్కడ నుంచి. మళ్ళీ నేను ఎక్కడ ఎలా మలుతున్నా ఇది ఇక రోడ్డు మొత్తం అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేయలేను, ఎక్కడ ఏమొస్తుంది ఏ ఊరు వస్తుంది అనేది అయితే మ్యాక్సిమం చూపిస్తా ఫ్రెండ్స్ చూస్తున్నారు. ఇదే అనమాట మన కుమార్ అన్న బండి. ఇద్దరం కలిసి అయితే వెళ్తున్నాం. ఇక ఇప్పటికి 2 సార్లు ఆగినాం టీ కోసం అని. ఇక అన్నయ్యకి నిద్ర వచ్చి బండి చాయ్ ఉంటాడు ఆపుతున్నాడు. ఇక నేను కూడా బండి లేదు కదా, ఎందుకు ఎట్లా రేపైతే మన అన్లోడ్ కాదు అని చెప్పేసి అయితే ఇక చిన్నగానే అయితే వెళ్తున్నాను అనమాట. ఇక ఇప్పుడు బయలుదేరుతున్నాము. ఇప్పుడు వచ్చేసి విఎం బంజారా దగ్గర అయితే ఉన్నాము, అన్నయ్య అయితే వెళ్తున్నాడు. ఇప్పుడు మనం కూడా బయలుదేరాలి. ఇక ఫైనల్గా అయితే తునికి అయితే వచ్చేసినాం అనమాట. చూస్తున్నారుగా ఇదే తుని. ఇక గుట్టలు చూస్తున్నారా ఎట్లున్నాయో, చూడడానికి అయితే మస్తు అనిపిస్తుంది. మార్నింగ్ టైంలో అయితే వస్తే బాగుంటుంది. ఇది వచ్చేసి తుని. మనకి ఇంకా వచ్చేసి శ్రీకాకుళం 100 kilometers ఏమో చూపిస్తుంది. విశాఖపట్నం మనం విశాఖపట్నం వెళ్ళాం కాదు కదా, దాన్ని ఏమంటారు, అనకాపల్లి నుంచి లెఫ్ట్ వెళ్ళిపోతాం మనము. లెఫ్ట్ అంటే మన ఒరిస్సా రోడ్లో అయితే వెళ్తాం అనమాట. ఇదే ఫస్ట్ టైం ఫ్రెండ్స్ మనకైతే బండి ఇంత సేపు నడపడం. నేను నైట్ 8 o'clock వెళ్ళాను చిట్యాల నుంచి. ఇప్పుడు ఇక్కడికి తునికి వచ్చేసరికి ఆల్మోస్ట్ నాకు టైం వచ్చేసి ఎంత అవుతుందంటే, ఒక్క నిమిషం ఉండండి, 12:30 అవుతుంది. అసలు యాక్చువల్లీ నాకు తెలిసి ఎక్కడెక్కడో బరంపూరు అక్కడ ఉండాలి బండి అసలు మనది అసలు. ఎందుకంటే మధ్యలో పడుకున్నాం కాబట్టి కొంచెం అందులోటి ఫాగ్ వచ్చిందనమాట. మొత్తం మంచు కూర్చిన దానివల్ల మనమైతే బండి తోలలేకపోయినా అనమాట నైటు. ఆ సింగిల్ రోడ్లో ఖమ్మం నుంచి వస్తుంటే చాలా అంటే చాలా ఇబ్బంది అయితే అయిందనమాట. ఇక అట్లా అని చెప్పేసి ఒక 5 hours అయితే పడుకున్నా. మళ్ళీ మార్నింగ్ అయితే బయలుదేరినట్టు. ఇక నేను చూస్తున్నా ఎంత తుని విలేజ్. ఇక నెక్స్ట్ వచ్చేసి తుని తర్వాత అనకాపల్లి వస్తుంది. అనకాపల్లి నుంచి మనం లెఫ్ట్ వెళ్ళిపోతాం. రైట్కి వెళ్ళిపోతేనేమో వైజాగ్ వెళ్ళిపోతుంది. మనం లెఫ్ట్ బైపాస్లోనే వెళ్తాం అనమాట. మన బైపాస్ నుంచి అయితే ఒక 30 kilometers ఏమో వస్తుంది, చూపిస్తే అది కూడా. ఇది ఇప్పుడైతే తుని అంటే లాస్ట్ టైం ట్రైన్లో ఒరిస్సాకి వెళ్ళినప్పుడు అయితే ఇదే ట్రాక్ మీద అయితే వెళ్ళాను నేను. ఒరిస్సాకి రైల్వే ట్రాక్ అవుపిస్తుంది కదా, అప్పుడు ఒక లారీ ఉంటే తీసుకురావడానికి అయితే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోయాను అనమాట. ఇక ఎండలు అయితే చాలా అంటే చాలా స్టార్ట్ అయినాయి. చూస్తున్నారు ఎండ అయితే ఎట్లా కొడుతుందో, ఇది మొత్తం కాలిపోతుంది పాయింట్. ఇది షట్టర్ మూసినేమో ఉడకబోస్తున్నది, గాలి రావట్లేదు. ఇప్పుడైతే ఇక కొంచెం ముందుకెళ్ళి ఎక్కడన్నా భోజనం ఉంటే భోజనం చేసేసుకోవాలి. టిఫిన్ అయితే చేసేసిన మార్నింగ్. ఇక ముందుకైతే చూపిస్తా, ఎక్కడైనా అవుతాయి ఏంటి అనేది కూడా చూపిస్తా. లేదంటే డైరెక్ట్ కంపెనీ దగ్గరికి వెళ్ళాకనే చూపిస్తా ఫ్రెండ్స్. ఇవన్నీ మధ్యలో నేను ఎందుకు చూపిస్తలేనంటే మనకు వచ్చేసి వీడియో మాత్రం చాలా లెంత్ అవుతుంది అనమాట. అందుకే ఇవన్నీ అయితే చూపెట్టట్లేదు నేను. ఆల్మోస్ట్ ఇవన్నీ లాస్ట్ వీడియోలో చూపించిన కదా, అందుకే నేను చూపించట్లేను. మనకి నేషనల్ హైవేలా సిగ్నల్ ఉన్నదంటే ఇది ఒక్కటే, తుని దగ్గర ఒక్కటే అవుపిస్తుంది కదా, మీరు చూస్తున్నారు కదా. ఇది ఒక్కటే సిగ్నల్ ఉంటుంది మనకి,
ఎక్కడ సిగ్నల్ ఉండదు. ఎక్కడి నుంచి మన హైదరాబాద్ నుంచి ఇక్కడ వరకు ఒక్కటే సిగ్నల్ ఉంటుంది అనమాట. మనకి ఎక్కడ సిగ్నల్ అవుపియదు. ఎందుకంటే తూని సిటీలోకి వెళ్ళే బాట కదా ఇది, దానికోసం అయితే పెట్టేశారు అనమాట. ఎందుకంటే సిటీలోకి నుంచి వచ్చే వెహికల్స్ ఈ రోడ్డుకి వస్తాయి కదా, యాక్సిడెంట్ అయితే డౌన్లో స్పీడ్లో అని చెప్పేసి ఇదైతే తునికి ఇక్కడ నుంచి వైజాగ్ నుంచి వెళ్ళే వాళ్ళకేమో ఎంట్రన్స్, మన అక్కడి నుంచి వచ్చే వాళ్ళకేమో ఎగ్జిట్ ఇది రోడ్. అది ఇప్పుడైతే వెళ్ళిపోవడమే. ఇక మనది కూడా తమ్మింది కూడా ప్రణయ్ బండి అయితే బయలుదేరింది, ఖమ్మం రావచ్చు బండి అది. ఇక మరి మనోడు వంట సామాన్ తీసుకుంటున్నా తీసుకోలేదా తెలియదు. నేనైతే ఇంకా వంట సామాన్ కూడా తీసుకోలే, అక్కడ ఏం దొరకవన్నారు. దొరుకుతాయి కానీ మన దాని ఊరి పేరు వస్తలేదు కదా, ఏమంటారు అది, రణస్థలం విలేజ్లోకి వెళ్ళి తెచ్చుకోవాలన్నారు. సరే చూద్దాం, మధ్యలో ఏమైనా అవుతే ఏమైనా అవుపిస్తే ఆగి తీసుకుందామని చెప్పేసి అయితే ఆగినట్టు నేను అయితే తూని అయితే దాటేసిన ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి మనకేంది అనకాపల్లిలో అయితే మళ్ళీ చూపిస్తా వైజాగ్ ఎలా వెళ్తుంది. కొత్తగా చూసే వాళ్ళకి మాత్రమే ఇది వైజాగ్ ఎలా వెళ్తాం, మనం ఎలా వెళ్తున్నాం అనేది కూడా చూపిస్తా. చూడండి ఫ్రెండ్స్, చూసుకున్నట్టయితే మనం వైజాగ్ అయితే వచ్చేసినాము. ఇప్పుడు చూస్తున్నారు కదా, మనకు స్టేట్ వెళ్తే భువనేశ్వరి కలకత్తా అని చూపిస్తుంది కదా, మనం స్టేట్ వెళ్ళాలి. ఇప్పుడు మనం వైజాగ్ వెళ్ళాలంటే, విశాఖపట్నం కానీ వైజాగ్ వెళ్ళాలంటే ఇక్కడ వెహికల్ వెళ్తున్నా చూస్తున్నారు కదా సర్వీస్ రోడ్లో. ఈ సర్వీస్ రోడ్లో అయితే వెళ్ళాలన్నమాట. చూపిస్తే అది కూడా సార్ మన సేమ్ అవుటర్ రింగ్ రోడ్ టైపులోనే ఉంటుంది. అది లెఫ్ట్ ఎక్కి మళ్ళీ రైట్కి తిరిగి ఫ్లైఓవర్ కిందికి నుంచి అయితే వెళ్ళాలా. మనమైతే స్టేట్ వెళ్ళిపోతాం, ఎందుకంటే మనము ఒరిస్సా రోడ్లో అయితే వెళ్ళాలి కదా. ఈ ఆంధ్రలో అయితే ఏదన్నా వర్క్ చేస్తూనే ఉంటారు, ఈ హైవే వరకు. మన దగ్గర అయితే ఒక్కసారి చేసిరా అంటే కథం, దాన్ని పట్టుకునేదే ఉండదు. కానీ మన దగ్గరనే రోడ్లు మంచిగా ఉంటాయి, ఇక్కడ రోడ్లు మంచిగా ఉండవేమో. ఇప్పుడు ఆ లెఫ్ట్ సైడ్లో లారీ వెళ్తుంది చూస్తున్నారు కదా, అది వైజాగ్ వెళ్తాయి అనమాట. ఇక్కడ కిందంగా సర్వీస్ రోడ్ వెళ్ళి అక్కడ మళ్ళీ దిగి మళ్ళీ అక్కడంతా చుట్టూ తిరిగిపోవాలి. ఇప్పుడు అంతా ట్రాస్క్ ఉంటుంది, ఈయనే 2-3 కిలోమీటర్లు తిరుగుతుంది లారీ. చూస్తున్నారు కదా, ఈ రోడ్ అవుపిస్తుంది. ఆ రోడ్ నుంచి మళ్ళీ ఇక్కడ బ్రిడ్జ్ అవుపిస్తుంది కదా, ఈ బ్రిడ్జ్ కిందకించి ఇలా వెళ్ళి ఈ హైవేకి అక్కడ టిప్పర్ వెళ్తుంది కదా, ఆ రోడ్కి వెళ్ళి మళ్ళీ ఆ రోడ్ నుంచి మళ్ళీ ఇక్కడ కిందికి దిగుతుంది. అక్కడ కిందికి దిగి ఇలా వెళ్ళిపోతా ఆ వైజాగ్ రోడ్డుకి మళ్తా అనమాట. అక్కడ చూస్తున్నారు కదా, మొత్తము మనకు వైజాగ్ ఆటో నగర్ ఏరియా కిందికి వస్తుంది అనమాట. మామూలుగా అవుపిస్తుంది ఈ రోడ్, అదే మనకి అవుపిస్తుంది కాబట్టి ఆ ఫ్లైఓవర్ కింద మొత్తం అదే అనమాట వైజాగ్కి వెళ్ళే వెహికల్స్ అవి. ఇందులో చూస్తున్నారు కదా చెరుకు బండ్లు అయితే ఎలా వెళ్తున్నాయో. అది ఎక్కడికి ఏంటనేది అయితే తెలియదు. మనకు వీడియో తీసేటప్పుడు అయితే ఫోన్ ఎందుకు షేక్ అవుతుంది అంటే, మన చేతులు కదులుతుంటాయి కదా, దానివల్ల అయితే మనకి ఫోన్ అయితే షేక్ అవుతుంది. అదే ఐఫోను పెద్ద ఫోన్ అయితే ఎంత షేక్ చేసినా కానీ ఆ కెమెరాలు అనేది కవర్ చేస్తాయి. మన ఫోను కవర్ హ్యాండ్రెడ్ ఫోన్ కదా మనది. ట్రైన్ చూస్తున్నారో ఎంత లుక్ కొడుతుందో, అవుపిస్తుంది. అది బాగా అవుపిస్తుంది. చెరుకు లోడ్ చూస్తున్నారు కదా, దీనికైతే కింద చక్రాలు ఉంటాయి, ఆ చక్రాలు పెట్టి టైట్ చేస్తారనమాట. చక్రాలు చూడండి, చక్రాలకు పెట్టి కదా తాడు, ఆ తాడు పెట్టి దాన్ని చక్రాలు టైట్ చేస్తారు. ట్రైన్ చూస్తున్నారు ఇలా వెళ్తుంది బ్రిడ్జ్ కిందకి అయితే. ఇక మనకి ముందైతే టోల్ గేట్ వస్తుంది. ఇక్కడ నుంచి ఒక 10-15 కిలోమీటర్లు వెళ్ళాక టోల్ గేట్ దాటినాక బహుశా ఇక్కడ నుంచి అయితే ఒక 40 కిలోమీటర్స్ అయితే వస్తుంది రణస్థలము. ఒక 1 అవర్లో అయితే వెళ్ళిపోతాం. ఆ కంపెనీ కూడా ఎక్కడ ఉంటుంది ఏంటి ఎలా, మనకి రోడ్డు కానుకొని ఉంటుంది అనమాట హైవేకి కంపెనీ. మనది ఇప్పుడు అన్లోడ్ అవుద్దా ఎప్పుడైద్దా అనేది అయితే తెలియదు, ఇంకా ఎన్ని బండ్లు ఉన్నాయనేది తెలియదు. అక్కడికి వెళ్ళాకైతే నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎన్ని బండ్లు ఉన్నాయి ఏంటి, మనం పార్కింగ్ ఎక్కడ పెట్టుకోవాలి, ఎలా తిరిగి రావాలి ఏంటి అనేది కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనకు టోల్ గేట్ వస్తుంది. టోల్ గేట్ ఆనందపురం దగ్గర టోల్ గేట్ వస్తుంది. ఆనందపురం టోల్ గేట్ దాటాక మనకి నెక్స్ట్ కంపెనీ ఉంటుంది. అంటే డిస్టెన్స్ ఉంటుంది అనుకో, ఒక 20 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది అనుకో. ఆ కంపెనీ దగ్గరికి కూడా అంటే హైవేలో వెళ్తాప్పుడు చూసినా కానీ కంపెనీ కాడికి ఇదే ఫస్ట్ టైం వెళ్ళడము. అక్కడికి వెళ్ళాక ప్రాజెక్ట్ చూపిస్తాను ఫ్రెండ్స్. లాస్ట్ ఫైనల్ అయితే మనం కంపెనీ దగ్గరికి అయితే వచ్చేసినాం అనమాట. ఇప్పుడైతే కంపెనీ అవతల సైడ్ ఉంది. అక్కడ నేను ఏమైందంటే మెయిన్ థింగ్ వచ్చేసి నేను వీడియో ఆన్ చేసిన అనుకుని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిన, బండ్లు ఎన్ని ఉన్నాయి ఏంటి, ఎలా ఎంట్రీ చేపిస్తాను అన్ని వీడియో తీసిన. కాకపోతే ఏంటంటే నేను వీడియో ఆన్ చేయలేదు.
ఈతలకు వచ్చినాక చూస్తే అప్పుడు ఆన్ అవుతుంది. మళ్ళీ బటన్ ఆఫ్ చేద్దామని బటన్ వస్తే అది ఆన్ అయింది. సరేలే మళ్ళీ బండి అక్కడ పార్క్ చేసినాక ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పేసి ఫైనల్గా చూస్తున్నారు కదా. ఇక మన బండి అయితే అన్లోడ్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇక చూడండి ఎంత పార్కింగ్ సర్వీస్ రోడ్ కంపెనీ ఏమో అవతల సైడ్ ఉంటుంది. ఇక లేదైనా ఒక 15 బండ్లు అయితే ఉంటాయి మనకి ఇక్కడ. ముంగల్కి అయితే వెళ్ళి చూద్దాము మనోలోరా నుర్రా ఏందనేది. ఇప్పుడైతే బండి వెళ్ళిపోద్దంట. ఈ పెద్ద బండి ఉంది కదా కంటైనర్ వెళ్ళిపోద్దంట. మన లారీ కొంచెం ముంగలు పెడదాం. ఇంకా ఎన్ని బండ్లు ఉన్నాయి అనేది అటైతే వెళ్దాం. మనం డ్రైవర్ మిత్రులు ఎవరన్నా ఉన్నారా చూడైతే అక్కడికి వెళ్ళి చూసి మనలో ఎవరన్నా ఉన్నారా అనుకో అక్కడ వాళ్ళతో పాటు ఉండొచ్చు. కంపెనీ వచ్చేసి చూస్తున్నారు కదా అక్కడ రైట్ సైడ్లో ఉంది అంతా కంపెనీ. ఈ చెట్లు ఉన్నది మొత్తం కంపెనీ అనమాట. మనకు వచ్చేసి హైవేలోనే ఉంటుంది కంపెనీ వచ్చేసి. మనకి సర్వీస్ రోడ్డే మనకు పార్కింగ్. ఇప్పుడైతే అక్కడికైతే వెళ్ళి చూద్దాం. ఫ్రెండ్స్ మనకైతే బండి అయితే ఇప్పుడే పిలిచారు. అన్లోడ్కి అయితే రమ్మన్నారు. మనం అయితే లోపలికి అయితే వెళ్తున్నాం. అన్లోడ్ కూడా ఎలా అయితే అనేది చూపిస్తా. చూస్తున్నారుగా మన తమ్ముడిది ప్రణయ్ బండి కూడా వచ్చింది నైట్. ఇది మనకైతే ఎన్ని బండ్లు ఉన్నాయి అనేది కూడా చూపిస్తా. ఇవన్నీ చూస్తున్నారుగా ఇవన్నీ రెడ్ సీసాలు. మనవి వచ్చేసేమో తెల్ల సీసాలు అనమాట. తెల్ల సీసాలు అంటే వైట్ బాటిల్స్ ఉంటాయి కదా, వైట్ బాటిల్స్ మనవి. ఇవన్నీ ఏమో రెడ్ సీసాలు, అందుకే ఇవి విలువలేదు. మనది పిలిచిరు. ఇప్పుడు మనం అయితే అన్లోడ్కి అయితే వెళ్తున్నాం. ముంగల్కి వెళ్ళి యూటర్న్ తీసుకొని రావాలి. ఆ యూటర్న్ ఏడ ఉంటుందో బండి ఏడ మళ్తుందేమో చూడాలి. మనకు వచ్చేసి ఇది కంపెనీ, దీంట్లోకి వెళ్ళాలి ఇప్పుడు మనం. ఒకటి గోదాం అయితే ఇక్కడ ఉంటుంది. ఒకవేళ గోదాం పంపిస్తే ఆ గోదాం ఎక్కడ ఉంటుంది అని కూడా చూపిస్తా. చూడండి నేను ఈ లెఫ్ట్ సైడ్లో ఒప్పిస్తుంది కదా, ఇదే గోదాము. ఆ గోదాం డోర్ ఒప్పిస్తే అదే గోదాము. మనమైతే ముందరి యూటర్న్ అయితే తీసుకొని వద్దాం. మళ్ళీ ఇక్కడికే రావాలి కంపెనీ దగ్గరికి. చూసుకున్నట్టయితే మనం కంపెనీలోకి అయితే వచ్చేసాం అనమాట. ఇప్పుడు అన్నదైతే ఇంకా ముంగల 5-6 బండ్లు ఉన్నాయి. 5-6 ఇదే కంపెనీ. అవతల మనకు గోదాం ఉంది, అక్కడ దింపుతున్నారు. ఇవన్నీ వచ్చేసి ఖాళీ సీసాలు దింపుతున్నారు. చూస్తున్నారు కదా అన్ని ఖాళీ సీసాలు. మన ఇంకా వేరే బండ్లు ఉన్నాయి. ఆ బండ్ల దగ్గరికి అయితే వెళ్దాం. పొద్దున 10 గంటలకైతే లోపలికి అయితే వచ్చినాం ఫ్రెండ్స్. ఇప్పటి వరకు అయితే 3 బండ్లే దింపారు. మన బండి అవుతుందా కాదా అనేది కూడా తెలియదు. ఇక వంటనైతే బయటనే వండేసుకున్నాం. ఇక లోపలికి వచ్చినాక ఎండ చూస్తున్నారు ఎట్లా కొడుతుందో. మొత్తం ఫుల్ ఎండ. ఇక ఎండ రావద్దని చెప్పేసి అద్దాలకైతే ఇది కట్టేసిన అనమాట. ఇక మనోడు అయితే మంచిగా వండుకొని అయితే చూస్తుండు ఫోను. ఇక వంట చేసుకొని తిన్నాము. ఇక ఆరామ్స్ అయితే ఇక కూర్చున్నాము. ఎప్పుడు అన్లోడ్ అవుతుంది అనేది అయితే తెలియదు. నైట్ అవుతుందా మరి రేపు మార్నింగ్ అవుతుంది అనేది కూడా తెలియదు. ఒకవేళ అన్లోడింగ్ టైం ఉంటే అన్లోడ్ ఎలా అవుతుంది అనేది కూడా నేనైతే చూపిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే దోమలు అయితే ఫుల్ దోమలు నైటు. ఈ కంపెనీ లోపల ఇంకా చాలా ఉంటాయంట. ఇప్పుడు చూస్తున్నారు కదా డస్ట్ అయితే ఎంత ఉందో ఇక్కడ. ఈ డస్ట్కి మొత్తం దోమలు వస్తాయంట. ఇక మన బండి కూడా వచ్చేసింది. చూస్తున్నారు కదా నరేష్ది. ఇదే తమ్ముడు బండి అయితే అదే. ఇవే అనమాట మనకు ఒప్పించే సీసాలు ఉన్నాయి కదా, ఇవే మనం వేసుకొచ్చింది. మరి బయట దింపుతారా లేకపోతే లోపల దింపుతారా అనేది అయితే తెలియదు. ఏమేమో పాత సీసాలు, మనం వేసుకొచ్చినేమో కొత్త బాటిల్స్. చూస్తున్నారు కదా. ఈ అన్లోడ్ ఎప్పుడైతే కానీ అప్పుడైతే అప్డేట్ ఇస్తారు ఫ్రెండ్స్. ఫైనల్గా అయితే మనదైతే బండి అయితే కాల్ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనదే తమ్ముంది ప్రణేది ఉంది. చూస్తున్నారుగా పట్ట అయితే తీసేస్తున్నారు వాళ్ళు. అంటే ఇక్కడ రూల్ వచ్చేసి వాళ్ళే తీస్తారు, మనల్ని అయితే తీయనియ్యారు. చూస్తున్నారుగా బండి అయితే ఎలా అన్లోడ్ అవుతుంది. ఇక్కడైతే నెట్ కొట్టేస్తారు. మామూలు అయితే అక్కడ బెల్ట్లో కాదు వేసేది, ఇక నెట్లో అనమాట వేసి ఇక్కడ నెట్ కొట్టేస్తారు. ఇక్కడ చూస్తున్నారు కదా. ఇప్పుడు అన్లోడ్ అయ్యాక మరి లోడ్కి ఎలా ఎట్ వెళ్ళాలి అనేది అది కూడా చెప్తా ఫ్రెండ్స్. చూడండి అయితే బండి అయితే ఖాళీ అయితే అయింది. ఇక మనమైతే ఇప్పుడు బయటకి అయితే వెళ్తున్నాం. ఇక బయటికి వెళ్ళి ఫోన్ చేయాలా ఏం లోడ్ ఉంది అనేది. ఇప్పుడు మనం మొత్తం అయితే తీయలేకపోయినా ఇక్కడ కాంటా పెట్టుకొని అయితే బయలుదేరినాం ఫ్రెండ్స్. మనదైతే బండి అన్లోడ్ అయింది చూసారు కదా. మన అయితే కంపెనీ బయట అయితే వీడియో అయితే ఏం తీయలేదు. ఇప్పుడు వచ్చేసి మనం లోడుకి అయితే వచ్చినాము. మనం వచ్చేసి లోడ్ ఏంటంటే కర్ర లోడు. మనమైతే ఇప్పుడు భద్రాచలంకి అయితే కర్ర లోడ్ అయితే పెట్టామన్నమాట. మనకు వచ్చేసి బండి రేపు అయితే లోడ్ అవుతుంది. మనది రేపు అయిద్దా ఎల్లుండి అయిద్దా అనేది అయితే తెలియదు. ఇక్కడ చూస్తున్నారు కదా బండి అయితే ఒకటి అన్నయ్యది అయితే మన హైదరాబాద్ బండి లోడ్ అయితే అయింది. కాంటాకి అయితే వెళ్తుంది. చూస్తున్నారు కదా. ఇది వచ్చేసి మొత్తం లోడింగ్ ప్యాకెట్. పొద్దునైతే మళ్ళీ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు.
ఈ బండి అయితే మనదే అనమాట. కాంటాక్ట్ ఎలా వస్తుందో చూడండి. ఇది వచ్చేసి 25 టన్నులు. హైట్ వచ్చేసి చూస్తున్నాం ఎంత హైట్ వచ్చిందో. మన చీకట్లో కాబట్టి అంత ఒక్కడట్లేదు. మన బండి ఎక్కడుందో కూడా చూపిస్తా చూడండి. ఇప్పుడైతే బండ్లకైతే వెళ్ళిపోదాం. ఇవన్నీ ఇట్లాంటి ట్రాక్టర్లల్లో ఇట్లాంటి కార్లలో తీసుకొస్తారు. చూస్తున్నారు కదా ఈ కార్ ఎంత ఉంది కట్టే. అసలు బండి దమ్ము సరిపోవట్లేదు. స్ట్రేట్ వెళ్ళిపోని లారీ వస్తున్నదని. ఎక్కడ వెళ్తావు? ఆయనకి ఎలా తెలుస్తుంది? ముందుకెళ్ళి లేకపోతే ఆ ముందరికి వెళ్ళిపో. లారీ వచ్చేసింది. కాకే అంటే ఏం కాకేస్తాం? ఆ బండి డౌన్ నుంచి రివర్స్ ఎక్కుతుంది. మన లారీ వచ్చేసి అయితే ఇక్కడ పెట్టేసినాం అనమాట. మనకు వచ్చేసి అన్ననే లోడ్ పెట్టేది శివన్న అని. బండి అయితే ఇగో ఇక్కడ ఉంది చూస్తున్నారు కదా మనది. ఇలా వెళ్ళిపోదాం. మొత్తం కట్టలే. ఇక్కడ దోమలు ఎలా ఉంటాయి అనేది అయితే చూడాలి. ఇక బండ్లోకి అయితే ఎక్కేద్దాం. ఇక పార్సల్ అయితే తినేకైతే పార్సల్ తెచ్చుకున్నా. ఇక ఈరోజు కంపెనీలోకి వెళ్ళాం కదా వండలేదు. ఇప్పుడు బండ్లకి ఎక్కి తినేసి, ఇది ఒక బండి అయితే ఉంది మనకు ముంగల 10 టైరు. ఇక అది మరి ఎక్కడ వెళ్తుంది అనేది తెలియదు. ఫైనల్గా అయితే లోడు దగ్గరికి అయితే వచ్చేసినాం ఫ్రెండ్స్. ఇప్పటితోనైతే వీడియో అయితే ఆపేస్తున్నా ఫ్రెండ్స్. ఎందుకంటే వీడియో కూడా కొంచెం లెంతీ అయింది. రేపు మార్నింగ్ అయితే నేను మన బండి ఎలా లోడ్ అవుతుంది ఏంటనేది నెక్స్ట్ వీడియో భద్రాచలం వరకు ఎలా వెళ్తున్నాం అనేది ఇక్కడ నుంచి నేనైతే మొత్తం టోటల్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడైతే వీడియో అయితే ఆపేస్తున్నా ఫ్రెండ్స్. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ అయితే చేయండి. కొంచెం స్టమక్ పెయిన్ అయితే లైట్గా వస్తుందన్నమాట. టాబ్లెట్లు కూడా తెచ్చుకున్నా చూడండి. టాబ్లెట్స్ కూడా తెచ్చుకున్నా. ఇక ఇప్పుడు వంట అయితే చేయలేదు. టిఫిన్ అయితే తెచ్చుకున్నా. ఇడ్లీ అయితే తెచ్చుకున్నాను. ఇక మన రేపు మార్నింగ్ ఎప్పుడు లోడ్ అవుతుంది ఏందనేది నేను నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేసి వీడియో ఎలా అనిపిస్తుంది అనేది కూడా మీరు కామెంట్ చేసి చెప్పండి. జై డ్రైవర్స్. Thank you for watching. Like and share, comment, friends.